ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 34ను పరిశీలిద్దాం. ఈ 3వ అధ్యాయమైన కర్మయోగంలో శ్రీకృష్ణుడు మనల్ని ఆధ్యాత్మిక మార్గం నుండి ప్రక్కకు లాగే 2 పెద్ద శత్రువుల గురించి వివరిస్తున్నాడు. అవి మన ఇంద్రియాలలోనే దాగి ఉంటాయి. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇంద్రియస్యేంద్రియార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. ఈ శ్లోకమర్థం ఏమిటంటే, ప్రతి ఇంద్రియానికి దాని విషయానికి మధ్య రాగము అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం అనేవి సహజంగానే ఉంటాయి. భగవంతుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఈ ఇష్టాయిష్టాలకు ఎప్పుడూ లొంగిపోకూడదని. ఎందుకంటే అవి మన ఆధ్యాత్మిక ప్రగతికి పెద్ద శత్రువులు. అవి మన బుద్ధిని దారి తప్పించి కేవలం కోరికల ఆధారంగా జీవించేలా చేస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ శ్లోకంలో ఉన్న భావం మనల్ని హెచ్చరిస్తూ జాగరూకతతో ఉండమని చెప్తోంది. మనసులోని ఇష్టాలు, అయిష్టాలు అనేవి మనల్ని బానిసలుగా చేసుకునే దొంగలలాంటివి. వాటిని గమనిస్తూ వాటి ప్రభావానికి లోను కాకుండా మన కర్తవ్యాన్ని మనం నిష్పక్షపాతంగా చెయ్యాలి. ఇంద్రియాలను నియంత్రించడమంటే వాటిని అణచివేయడం కాదు, వాటిపై మనకు అధికారం ఉండాలని అర్థం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో ఈ సూత్రాన్ని పాటిద్దాం. ఆఫీసులో ఒకరిపై ఇష్టం, మరొకరిపై అయిష్టంతో కాకుండా అందరితో సమానంగా ప్రవర్తించాలి. ఆహారం విషయంలో నాలుకకు నచ్చింది కాకుండా శరీరానికి ఏది మంచిదో అది తినాలి. మన ఇష్టాయిష్టాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఏది ధర్మమో, ఏది సరైనదో దాని ఆధారంగా నడుచుకోవడమే నిజమైన స్వేచ్ఛ. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.